ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయకాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. అందరు బాగున్నారా? మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథములో చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము 26వ అధ్యాయము 19వ వాక్యాన్ని మనం చదువుదాం. ద్వితీయోపదేశ కాండము 26వ అధ్యాయము 19వ వాక్యాన్ని మనము చదువుకుందాం. తాను సృజించిన సమస్త జనముల కంటే నీకు కీర్తి ఘనత పేరు కలుగునట్లు నిన్ను హెచ్చించుదునని ఆయన సెలవిచ్చినట్లు నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనమయ్యుందువనియు యెహోవా ఈ దినమున ప్రకటించెను. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, గమనించండి, ఇక్కడ పరిశుద్ధ గ్రంథములో రాయబడినటువంటి యొక్క వాక్యాన్ని మనం గమనించినప్పుడు మరి ఇక్కడ నీకు కీర్తి ఘనత పేరు కలుగునట్లు నిన్ను హెచ్చించుదును అని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. ఆలోచన చెయ్యండి, ఎవరికి ఇప్పుడు కీర్తి ఘనత పేరు ఈ మూడు ఎవరికి వస్తున్నాయట? ఎవరికి ప్రభు అనుగ్రహించి వారిని హెచ్చిస్తూ ఉన్నారట? ఎవరికి ప్రభు ఈయన ఉద్దేశించి ఉన్నాడట అని మనం గమనించినప్పుడు వాక్యం అంటుందండి, వారు ప్రతిష్ఠిత జనమై ఉండాలట. హల్లెలూయా. వారు ఏ జనం అంటండి? ప్రతిష్ఠిత జనమై ఉండాలంట. చూసారా, సమస్త జనముల కంటే నీకు కీర్తి కలగాలన్నా, పేరు కలగాలన్నా, ఘనత కలగాలన్నా, నీవు హెచ్చించబడాలన్నా ఆలోచన చేయండి. తృణీకరించిన వారి ఎదుట, వెలివేసిన వారి ఎదుట నీవు హెచ్చించబడాలి, మంచి పేరులో మంచి ఘనతలో నీవు ఉండాలి అని అంటే వాక్యం అంటుంది వారు ప్రతిష్ఠిత జనమై ఉండాలి. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, గమనించండి, ప్రతిష్ఠిత జనమై ఉండాలి అంటే ఇప్పుడు మన ప్రతిష్ఠతే మనకు కీర్తిని కలగజేస్తుంది, మన ప్రతిష్ఠతే మనకు పేరును కలగజేస్తుంది, మన ప్రతిష్ఠతే మనకు ఘనతను కలగజేస్తూ ఉంది. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, గమనించండి, ఇటు ప్రతిష్ఠతలోనికి తన ప్రజలు రావాలని దేవుని ఉద్దేశం. అంటే మిశ్రితమైన జనము, లోకానుసారమైనటువంటి జనుల మధ్యలో ఉంటున్నటువంటి వీరట వారితో కూడా ఏకీభవించిన వారిగా ఉండకూడదు కానీ, వారిలో ఒకరి వంటి వారిగా ఉండకూడదు కానీ, వారు ప్రత్యేకింపబడాలి. ఇదిగో వారు ఈ లోకానికి మాదిరిగా, నా దేవుని బిడ్డలారా, క్రీస్తు పోలికలోనికి వాళ్ళు రావాలి. అప్పుడు ఆ ప్రతిష్ఠతను బట్టట ఈ మూడు కూడా వారికి ప్రభు దయచేస్తూ ఉన్నాడట. హల్లెలూయా. కనుక ఈ రోజున ఈ యొక్క వాక్యం వింటున్నటువంటి నా దేవుని బిడ్డలారా, పాపాన్ని విడిచిపెట్టినప్పుడు, లోకాన్ని విడిచిపెట్టినప్పుడు, అపవిత్రతను విడిచిపెట్టినప్పుడు, మనకున్నటువంటి అలవాట్లను విడిచిపెట్టినప్పుడు, ఇదిగో మనకున్నటువంటి భయంకరమైనటువంటి ఒక రహస్యమైన వాటిని మనం విడిచిపెట్టినప్పుడు ప్రభు అట, ఆకాశమందున దేవుడట, ఇదిగో నీవు విడిచిపెట్టి నడుము కట్టుకొని ప్రభు కొరకు ఒక పరిశుద్ధమైన జీవితాన్ని చేయడానికి ఉద్దేశించావు కనుక నీకు ఆయన కీర్తి ఘనత పేరు కలుగునట్లుగా ఆయనే చేస్తాడట. హల్లెలూయా. కనుక ఈ యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి నా దేవుని బిడ్డలారా, ఈ రీతిగా ప్రభు మనల్ని బలపరిచి కృపనిచ్చి ఇదిగో ఇటువంటి వాగ్దానం మన జీవితంలో ప్రభు నెరవేర్చులాగా ఒక చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు యేసయ్యా. ఈ ఉదయకాలం మందు నా తండ్రి మీరు మాతో మాట్లాడినందుకే నీకు స్తోత్రాలు. నిజమే నా ప్రభువా. అయ్యా, ఇదిగో నా తండ్రి నైనా మీరు సెలవిచ్చిన రీతిగా సమస్త జనముల కంటే నీకు కీర్తి ఘనత పేరు కలుగునట్లు నిన్ను హెచ్చించుదును అని సెలవిచ్చిన నా దేవానికి స్తోత్రాలు. మా ప్రతిష్ఠత మీదే అయ్యా మా పేరు, మా ఘనత, మా కీర్తి ఆధారపడి ఉందని మీరు తెలియపరిచినందుకు స్తోత్రాలు. ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి వారిని ఆశీర్వదించి దీవించి కృప చూపండి. వారిని, వారి కుటుంబాలను బలపరచండి. అయా కీర్తి ఘనత పేరులోనికి ప్రతి కుటుంబాన్ని మీరు నడిపించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని కృప మీకు తోడై ఉండును కాక.